ఓం నమో వెంకటేశాయ. పురంజయ కులే సూత ధనంజయ రణే సూత గోవింద గోవింద. యుగాంతకాలానలతీక్ష్ణకోపం స్వగానమాత్రాభిరతార్తితాపం ఖగాధిరాజా వయవాతివాహం నగాగ్రవాసం పరమం భజేహం అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన, శ్రీ గణేశ ప్రార్థన. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షి సంఘపరియోజిత భక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. 5వ అధ్యాయంలో అంబరీషోపాఖ్యానాన్ని పూర్తి చేసిన తర్వాత ఇంతవరకు మనువు గారి యొక్క 10 మంది పిల్లలు, 10 మంది పిల్లల్లో 2 మాత్రం వివాహం కాలేదు. మిగతా వాళ్ళందరికీ కూడా సంతానం ఉంది. ఆ సంతానము వాళ్ళ సంతానము వాళ్ళ పిల్లలు అనే తీరులో మొత్తం వంశాలు పెరిగినాయి అనే విషయాల్ని చెప్పారు. ఇక మీద రాబోయే కథని అసలు చెప్పబోయేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన విషయాన్ని అలాగే చెబుతూ ఇక్ష్వాకువు గారి వంశాన్ని గురించి ఎక్కువ ప్రస్తావన చేయదలుచుకున్నారు. ఆయన వంశంలో వచ్చిన వాళ్ళ యొక్క విస్తరమైన వివరణను ఇవ్వదలుచుకున్నారు. అందుకని 6వ అధ్యాయంలో శ్రీశుకుల వారు ఇలా ప్రారంభిస్తున్నారు. శ్రీశుకోవాచ విరూపః కేతుమాన్ శంభుః అంబరీష సుతాస్త్రయః విరూపాత్ పురుషదశ్వోభూత్ తత్పుత్రస్తు రథీతరః అని ప్రారంభించి ముందుగా అంబరీషుడి వరకు వచ్చింది కదా. అంబరీషుడి యొక్క పిల్లలు వాళ్ళ పిల్లలు చెప్పి పూర్తి చేస్తే అయిపోతుంది అని అంబరీషుడి యొక్క పిల్లలు 3 అంబరీష సుతాస్త్రయః, వాళ్ళ పేర్లు విరూపః కేతుమాన్ శంభుః అని. అందులో విరూపుడు అనే పెద్ద పిల్లవాడి నుంచి విరూపాత్ పురుషదశ్వః అభూత్, పురుషదశ్వః అనే పిల్లవాడు పుట్టాడు. ఆ పురుషదశ్వుడి యొక్క పిల్లవాడు రథీతరః అనే పేరుతో ప్రసిద్ధుడైన వాడు. విరూపః కేతుమాన్ శంభుః అంబరీష సుతాస్త్రయః విరూపాత్ పురుషదశ్వోభూత్ తత్పుత్రస్తు రథీతరః. రథీతరస్యాప్రజస్య భార్యాయాం తంతవేర్థితః అంగిరా జనయామాస బ్రహ్మవర్చస్వినః సుతాన్. ఈ రథీతరుడికి పిల్లలు పుట్టలేదు చాలా కాలం పాటు. దాంతో రథీతరస్య అప్రజస్య ఆయన వెళ్ళి అంగిరో మహర్షి గారిని ప్రార్థించాడు, నాకు పిల్లలు కావాలి అని. దాంతో భార్యాయాం తంతవే అర్థితః, నాకు ఈ భార్యకి పిల్లలు కావాలి అని ప్రార్థించగా అంగిరో మహర్షి గారు జనయామాస అనుగ్రహించి బ్రహ్మవర్చస్విన సుతాన్, బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి పిల్లల్ని పుట్టేట్టు చేశాడు. రథీతరస్యాప్రజస్య భార్యాయాం తంతవేర్థితః అంగిరా జనయామాస
బ్రహ్మవర్చస్విన సుతాన్. ఈ అంగిరో మహర్షి గారి దగ్గరికి వెళ్ళటం రథీతరుడు చేసింది మంచిదైంది, కానీ కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువ పని జరిగింది. అంగిరో మహర్షి గారి యొక్క ప్రభావం కొద్దీ వీళ్ళు క్షత్రియులు కావాల్సిన వాళ్ళు కాస్త బ్రాహ్మలైపోయారు. ఏతే క్షేత్రే ప్రసూతా వై పునస్త్వాంగిరసా స్మృతా రథీతరాణం ప్రవరా క్షత్రోపేతా ద్విజాతయ అని. అంగిరో మహర్షి గారికి అనుగ్రహాన్ని దాచుకోవడం చేత కాలేదు. అందువల్ల ఆయన అనుగ్రహం చేసేసేసరికి ఏతే ఈ పుట్టిన పిల్లలు, రథీతరుడికి పుట్టినటువంటి పిల్లలు, క్షేత్రే ప్రసూతావై రథీతరుడి భార్యకి పుట్టినటువంటి, ఆయన క్షేత్రంలో పుట్టినటువంటి పిల్లలు ఆంగిరసాహ అని పేరుతో ప్రసిద్ధులైపోయారు. అంగిరో మహర్షి గారి యొక్క అనుగ్రహంతో పుట్టారు కాబట్టి ఆంగిరసుల కింద వాళ్ళు వచ్చేశారు, అంగిరోగణానికి వచ్చేశారు. కానీ వీళ్ళు రథీతరాణం ప్రవరాహ, రథీతర గోత్రంలో కూడా వీళ్ళే ప్రధానమైన వాళ్ళు. క్షత్రోపేతా ద్విజాతయ, వీళ్ళు క్షత్రియులకు పుట్టిన వాళ్లే కానీ బ్రాహ్మలుగా మారిపోయారు. అది అంగిరో మహర్షి గారి యొక్క అతి తీవ్రమైనటువంటి తపఃప్రభావం. అది అలా పనిచేసింది. దాంతో రథీతరుడి గోత్రం ఇట్లా మారిపోయి బ్రాహ్మణుల వైపుకి వచ్చేసింది. ఏతే క్షేత్రే ప్రసూతా వై పునస్త్వాంగిరసా స్మృతా రథీతరాణం ప్రవరా క్షత్రోపేతా ద్విజాతయ అని ఇంతవరకే. అందువల్లనే అంబరీషుడి యొక్క గోత్రాన్ని తర్వాత ఎక్కువ చెప్పవలసిందేమీ లేదు, వాళ్ళందరూ బ్రాహ్మణుల్లో కలిసిపోయారు అని చెప్పి పూర్తి చేసి, ఇక్ష్వాకు వంశాన్ని గురించే కదా చెప్పడానికి ఈ అధ్యాయాన్ని ప్రారంభించాను అని. క్షుభతస్తు మనోర్జజ్ఞే ఇక్ష్వాకుర్ఘ్రాణతస్సుతః తస్య పుత్ర శతజ్యేష్ఠా వికుక్షి నిమిదండకాః అని ప్రారంభించి చెప్తున్నారు. మనువు గారు, వైవస్వత మనువు గారు, శ్రాద్ధదేవుడు అనే పేరుతో ఉన్న మనువు గారు, ఆయనకి ఇక్ష్వాకు అనే పిల్లవాడు ఉన్నాడని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇక్ష్వాకు అనే ఆయన పిల్లవాడు. ఈ ఇక్ష్వాకు అనేవాడు ఎలా పుట్టాడు అంటే, క్షువతస్తు మనోర్జజ్ఞే ఇక్ష్వాకు ఘ్రాణతస్సుతః. ఆ మనువు గారు ఒకసారి తుమ్మితే ఆ తుమ్మే ముక్కు నుంచి కిందకి ఊడిపడ్డాడు. మనం నోట్లోంచి ఊడిపడ్డాడు పిల్లాడు అంటాం కదా, అట్లాగే ఈయన నిజంగానే తుమ్ముతూ ఉంటే ఆయన తుమ్ముకి ఆయన ముక్కులోంచి ఇక్ష్వాకు అనేటువంటి ఆయన పిల్లవాడు బయటపడ్డాడు. రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అప్పటి యొక్క సృష్టి విధానాల ప్రకారం పిల్లలు పుట్టడం అనేది మానసిక సృష్టిలో భాగంగానే ఉండేది అని ఒక విధంగా చెప్పుకోవచ్చు. లేదు ఆ విధానం మనకు పెద్దగా రుచించట్లేదు, నచ్చట్లేదు, లేదా అర్థం కావట్లేదు అని అనుకుంటే ఆయన ముక్కులోంచి నోట్లోంచి ఊడిపడ్డ పిల్లవాడిలాగా తండ్రి గారిలాగానే వ్యవహరించాడు అనైనా చెప్పుకోవచ్చు. ఏ రకంగా చెప్పుకున్నా క్షుభతస్తు మనోర్జజ్ఞే ఇక్ష్వాకుర్ఘ్రాణతస్సుతః. ఇక్ష్వాకువు గారు మనువు గారి యొక్క పిల్లవాడు, ఆయనకి చాలా దగ్గరగా ఉండేటువంటి పిల్లవాడు. తస్య ఈ ఇక్ష్వాకువు గారికి పుత్ర శతజ్యేష్ఠా వికుక్షి నిమిదండకాః. ఈయనకి 100 మంది పిల్లలు. ఆ 100 మంది పిల్లల్లో వికుక్షి అనే ఆయన పెద్ద ఆయన, నిమి దండక అని ఇక చాలామంది పిల్లలు ఉన్నారు. మరి ఇంతకుముందు మొదటి అధ్యాయాల్లో చెప్పుకున్నప్పుడు ఆయనకి ఇక్ష్వాకువుకి 10 మంది పిల్లలు పుట్టారు, 10 మంది పిల్లలు ఉన్నారు అని చెప్పాం కదా. అంటే 10లలో పిల్లలున్నారు అని దానికి అర్థం చెప్పుకోవాలి. నిజానికి 100 మంది పిల్లలున్నారనే ఇప్పుడు యథాతథంగా చెప్పుకోవాలి అనేది విషయం. క్షువతస్తు మనోర్జజ్ఞే ఇక్ష్వాకుర్ఘ్రాణతస్సుతః తస్య పుత్ర శతజ్యేష్ఠా వికుక్షి నిమిదండకాః. తేషాం పురస్తాదభవన్ నార్యావర్తే నృపానృప 25 పశ్చాచ్చ త్రయో మధ్యే పరేణ్యతః. ఈ 100 మంది పిల్లలకి మనువు గారు రాజ్యాలని చక్కగా పంచిచ్చాడు. ఇక్ష్వాకువు గారు రాజ్యాలని పంచిచ్చారు. మనుపుత్రుడైన ఇక్ష్వాకువు తన 100 మంది పిల్లలకి రాజ్యాలని చక్కగా పంచిచ్చాడు. దానికి ఏం చేశాడు అంటే ఆర్యావర్తాన్ని పాయింట్గా తీసుకున్నాడు. ఆర్యావర్తం అంటే వింధ్య అనే పర్వతానికి, హిమాలయం అనేటువంటి పర్వతానికి మధ్యలో ఉండే ప్రదేశం. ఈ వింధ్య హిమాచలయోర్ మధ్యే ఆర్యావర్తం ప్రకీర్తితం అనే పురాణ వచనాలు ఉన్నాయి. వాటి ప్రకారం వింధ్య పర్వతానికి, హిమాలయ పర్వతానికి మధ్యలో ఉండేటువంటి భాగాన్ని ఆర్యావర్తం అని పిలుస్తారు. ఈ ఆర్యావర్తాన్ని మధ్యలో ఉంచుకుని ఈ ఆర్యావర్తానికి తూర్పు దిక్కువైపు, ఇప్పుడు మనకున్న బెంగాల్ అటువైపుకి
ఓ 25 మందికి రాజ్యాలు సర్దాడు. తేషాం పురస్తాదభవన్ ఆర్యావర్తే నృప పంచవింశతి. 25 మంది పిల్లలకి ఈ ఆర్యావర్తాన్ని అడ్డం పెట్టి తూర్పు వైపుకి రాజ్యాల్ని సర్దాడు. పంచవింశతి పశ్చాచ్చ, ఇంకో 25 మంది పిల్లలకి ఈ ఆర్యావర్తం నుంచి పశ్చిమ దిక్కుకి, అంటే పాకిస్తాను ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్ ఇటువైపుకి ఒక 25 మందికి రాజ్యాలను సర్దాడు. పంచవింశతి పశ్చాచ్చ త్రయో మధ్యే, ఈ ఆర్యావర్తాన్ని 3 ముక్కలు చేసి 3కి సర్దాడు. అంటే తూర్పు దిక్కుకి 25 మంది, పశ్చిమ దిక్కుకి 25 మంది, 50 మంది, ఈ 3 అంటే 53 అయ్యారు. మిగతా వాళ్ళకి అంటే 3ని తీసేస్తే ఇటు 25 అటు 25 రావాలి. అట్లాంటిది 3ని కలిపితే ఇటు 25 అటు 25 రావాలి. 3ని తీసేసి మిగతా 47 మందికి, కొంతమందికి దక్షిణం వైపుకి, కొంతమందికి ఉత్తరం వైపుకి రాజ్యాల్ని సర్దాడు. దక్షిణం వైపుకేమో ఒక 25 దగ్గరగా సర్దాడు. ఉత్తరం వైపుకి కొంతమందికి సర్దాడు. భూభాగాల్ని యథాప్రకారం పంచిచ్చాడు. త్రయో మధ్యే అపరే అన్యతః, ఇటు అటు. ఇలా ఆర్యావర్తాన్ని మధ్యలో పెట్టి ఆర్యావర్తాన్నేమో 3కి సర్ది తూర్పు, పశ్చిమం, దక్షిణం, ఉత్తరం అనేటువంటి ప్రాంతాల్ని మిగతా పిల్లలందరికీ ఆయన సర్ది పెట్టాడు. తేషాం పురస్తాదభవన్ ఆర్యావర్తే నృప పంచవింశతి పశ్చాచ్చ త్రయో మధ్యే పరేణ్యతః. సహజంగానే వికుక్షి అనే ఆయన పెద్ద ఆయన కదా, ఆయన వికుక్షి అనే ఆయనకే ప్రధానమైన రాజ్యం సెంటర్లో ఇచ్చి ఉండాలి కదా. సెంటర్లో వికుక్షి ఉన్న చోటే తాను కూడా ఉండాలి కదా, పెద్ద కొడుకు దగ్గరే ఉండాలి కదా. అలాగే ఆయన చేస్తూ వచ్చాడు. తాను ఉండేటువంటి ప్రాంతాన్ని వికుక్షి అనే ఆయనకి ఇవ్వబోయి వికుక్షిని తనతోనే ఉంచుకున్నాడు. మిగతా వాళ్ళని ఎక్కడికక్కడికి పంపించేశాడు, మీరు వెళ్ళి పాలనా వ్యవహారాలు చూసుకోండి అని. కానీ ఈ లోపల ఇక్ష్వాకువు గారే ఎదురు చూడని పరిస్థితి ఒకటి ఎదురైంది. ఏమెదురైంది? స ఏకదా అష్టకాశ్రాద్ధే ఇక్ష్వాకు సుతమాదిశత్ మాంసమానీయతాం మేధ్యం వికుక్షే గచ్చమాచిరం. ఈ ఇక్ష్వాకు గారు ఏం చేశారు, ఒకరోజు అష్టకాశ్రాద్ధం అని ఒక శ్రాద్ధం పెట్టబోయాడు. అష్టక అని శ్రాద్ధ దినాలు, అసలు పితృదినాలు మొత్తం సంవత్సరానికి 96 దినాలు వస్తాయని మాటిమాటికి అనుకుంటూనే ఉన్నాము. ఆ 96లో అష్టక అనే పేరుతో కొన్ని రోజులు ఉన్నాయి. ఈ అష్టకలను గురించి ఇంతకుముందు కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం, ఎప్పుడెప్పుడు వస్తాయి ఈ అష్టకలు అని. ఆ అష్టక రోజున శ్రాద్ధం పెట్టాలి. ఆ శ్రాద్ధం ఎలా పెట్టాలంటే ఆ రోజు ఉన్న నియమాల ప్రకారం, వాళ్ళ క్షత్రియుల యొక్క నియమాల ప్రకారం వాళ్ళు ఇక్ష్వాకు గారు మాంసంతో పెడదాము అని అనుకుని ఇక్ష్వాకు గారు సుతం ఆదేశత్, పిల్లవాడికి ఆదేశం చేశాడు. వాళ్ళని వీళ్ళని పంపించొద్దు, నువ్వే వెళ్ళి స్వయంగా వెళ్ళి అడవికి వెళ్ళి మనకు కావాల్సినటువంటి జంతువుని వేటాడి మాంసం తీసుకురా అని పంపించాడు. మాంసం ఆనీయతాం మేధ్యం. మేధ్యం అంటే ఈ శ్రాద్ధానికి అర్హమైనటువంటి పంచమఖాభక్ష్యా ఇత్యాది వాక్యాలను దృష్టిలో ఉంచుకొని దొరికేటువంటి ప్రాణిని ఈ క్రతువుకు కావలసినంత మేరకు వేటాడి తీసుకురా అని చెప్పి పంపించాడు. వికుక్షే గచ్చ, ఓ వికుక్షి పెద్ద కొడుక నువ్వే వెళ్ళు, ఇంకెవరిని పంపించొద్దు, మాచిరం ఆలస్యం కూడా చేయొద్దు, ఫ్రెష్గా తీసుకురా అని చెప్పాడు. స ఏకదా అష్టకాశ్రాద్ధే ఇక్ష్వాకు సుతమాదిశత్ మాంసం అనీయతాం మేధ్యం వికుక్షే గచ్చమాచిరం. తథేతి సవనం గత్వా మృగాన్ హత్వా క్రియార్హణాన్ శ్రాంతో బుభుక్షితో వీర శశంచాదపస్మృతి. తథేతి అలాగే అన్నాడు, అలాగే నాన్నగారు నేనే వెళతానన్నాడు. అన్నవాడు సహా వనం గత్వా తనంతట తానే ఒక్కడే వనానికి వెళ్ళాడు. మృగాన్ హత్వా క్రియార్హణాన్ తన తండ్రి గారికి కావలసిన శ్రాద్ధార్హమైన కొన్ని మృగాలను వేటాడాడు. వేటాడి ఆ వేటాడటంలో పాపం అనుకోకుండా శ్రాంత బాగా అలిసిపోయాడు. వేట అనేది విచిత్రమైన వ్యవహారం, అనుకున్నంత సులభంగా జరగదు. ఆ ప్రాణికి ఏదో మూడితే కానీ వీళ్ళ బాణానికి అది బలి అవ్వదు. లేకపోతే ఏం చేస్తుందంటే అది వేగంగా పరుగులు పెట్టి వీళ్ళని కూడా తిప్పుతుంది. తిప్పేసరికి వీళ్ళు అలిసిపోతారు సహజంగానే. ఇతను కూడా ఆ రోజు ఆ వేటలో ఎక్కువసేపు వేటాడి అలిసిపోయాడు. అలిసిపోయేసరికి ఇతనికి తెలియకుండా బాగా ఆకలేసింది. బుభుక్షిత, నిజానికి ఇతను వీరుడు, ఇలా ఆకలి దప్పికల్ని లెక్క చేసే స్థాయి వాడు కాడు. వీరులు అనే వాళ్ళకి
మిలిటరీ ట్రైనింగ్ ఉన్న వాళ్ళకి ఆకలిని ఎలా ఆపుకోవాలి లేదా ఆకలి ఉన్నా సరే ఎలా ముందుకు నడవాలి అనే సంగతి తెలుస్తుంది. కానీ అపస్మృతి, ఆ రోజు ఏదో ఇతనికి మూడు బాగాలేదు, లేదా ఇచ్చిన ట్రైనింగ్ గుర్తుకు రాలేదు, లేదా అసలు ధర్మశాస్త్రాలు ఏవి గుర్తుకు రాలేదు. గుర్తుకు రాక తండ్రి గారు శ్రాద్ధం కోసం తెమ్మన్నటువంటి జంతువులలో ఒక జంతువుని సగం తినేసేసాడు. శశంచాదద్ అపస్మృతి. ఆ తినటం కూడా చిన్న జంతువైన కుందేలుని పట్టుకుని సగం కోసుకుని తినేశాడు. తథేతి సవనం గత్వా మృగాన్ హత్వా క్రియార్హణాన్ శ్రాంతో బుభుక్షితో వీర శశంచాదద్ అపస్మృతి. అది తెలియకుండా అప్పటికి గుర్తు రాక ఆ పని చేశాడు. చేసిన తర్వాత ఈ విషయం కూడా చెప్పకుండా తీసుకెళ్ళి తండ్రి గారికి ఇవన్నీ సమర్పించేశాడు. శేషం నివేదయామాస పిత్రే తేన చ తద్గురు చోదిత ప్రోక్షణాయా దుష్టమేతదకర్మకం. ఈ మిగుళ్ళు అంటే అందులో పాపం కుందేలు ఒక్కటే మిగులు, దాన్ని తీసుకెళ్లి తండ్రి గారికి ఇచ్చాడు. శేషం నివేదయామాస పిత్రే, నేను వేటాడి తెచ్చాను నాన్నగారు అన్నాడు. సరే అక్కడ పెట్టన్నాడు. ఆ రోజు అష్టక రోజు అని రానే వచ్చింది. ఆ రోజు శ్రాద్ధం ప్రారంభమైంది. ఆ శ్రాద్ధంలో యథాప్రకారం వశిష్ఠ మహర్షి గారిని పిలిచాడు బ్రాహ్మణు గాను ఇక్ష్వాకు గారు. వశిష్ఠ మహర్షి గారు వచ్చినారు, కూర్చున్న తర్వాత ఈ కుందేలు మాంసం వండించి వశిష్ఠ మహర్షి గారి ముందు పెట్టారు. తద్గురు తేనచ తద్గురు చోదిత ప్రోక్షణాయ ఆహా. ఆయన ముందు పెట్టి మీరు ప్రోక్షణ చేయండి, ప్రోక్షణ చేసి పైన జరగాల్సిందేదో చూడండి అని అన్నాడు. అంటే వశిష్ఠ మహర్షి గారు చేతిలో నీళ్లు తీసుకుని ప్రోక్షణ చేయబోతూ, ఇది సగం మిగిలిన మాంసం, ఇది పితృకర్మకి పనికిరాదు, పితృకర్మకి సగం మిగిలినవి పనికిరావు. అందరికీ తెలిసిన విషయాలే. పితృకర్మలకి సరుకులు తెచ్చేటప్పుడు విడిగా సరుకులు తీసుకొస్తారు. సరుకులు తీసుకొచ్చి కొత్తగా తెచ్చిన సరుకులు మాత్రమే వాడతారు. ఆ రోజు ప్రత్యేకించి కూరలు తెస్తారు. ఆ కూరల్లో పచ్చిమిరపకాయ నమిలేసాము లేదా ఇంకో దానికి వాడేసాము అనే పని చేయరు. ఆ పితృకర్మకి తెచ్చిన సరుకుల్ని పితృకర్మలకి వాడి మిగిలితే మిగతా వాటికి వాడుకుంటారు. ఎందుకంటే పితృదేవతలకి శేషం అనేది పనికిరాదు, శేషాన్ని వాళ్ళు ఒప్పుకోరు. ఈయన వశిష్ఠ మహర్షి గారు చూడంగానే కనిపెట్టి ఇది శేషం, ఇది ఎవరో సగం తిన్నారు, ఇది పితృకర్మకి పనికిరాదు అన్నారు. దుష్టమేతత్, ఇది చాలా దుష్టము, అకర్మకం, అంటే ఈ క్రియకి పనికొచ్చేది కాదు, పితృకర్మకి పనికొచ్చేది కాదు, ఇది మేధ్యమే కాదు, యజ్ఞార్హం కాదు అని చెప్పి అన్నారు. ఆయన ప్రోక్షణ చేయలేదు. శేషం నివేదయామాస పిత్రే తేన చ తద్గురు చోదిత ప్రోక్షణాయా దుష్టమేతదకర్మకం. జ్ఞాత్వా పుత్రస్య తత్కర్మ గురుణాభిహితం నృపః దేశాన్ నిస్సారయామాస సుతం త్యక్త విధిం రుషా. దాంతో ఇక్ష్వాకు మహారాజు గారికి చాలా కోపం వచ్చింది. ఎవరి మీద? పిల్లవాడి మీద, వికుక్ష మీద. నేను నిన్నే ప్రత్యేకించి పంపించింది ఎందుకు, నిన్నే కూరలకు పంపించింది ఎందుకు, నువ్వు మంచివి ఏరి తీసుకొస్తావని, అలాంటిది నువ్వే పాడు చేశావు, ఈ శ్రాద్ధం మొత్తాన్ని చెడగొట్టావు, ఈయనతో నాకు మాట వచ్చేటట్లు చేశావు అని కోపగించుకొని జ్ఞాత్వా పుత్రస్య తత్కర్మ, పిల్లవాడు చేసినటువంటి ఈ పని, అందులోనే గురుణా అభిహితం, గురువుగారు చెప్పగా ఏమైంది అని గద్దిస్తే ఈయన చెప్పాడు కదా, గురువుగారేమో ఇది పనికొచ్చేది కాదన్నారు, ఎవరో సగం తిన్నారు అన్నారు. ఎవరు సగం తిన్నారు అంటే వికుక్షి గారు వచ్చి అయ్యా నేనే తిన్నాను అని ఒప్పుకున్నాడు కదా. దాంతో నృపః, ఇక్ష్వాకు గారికి కోపం వచ్చింది. రాజులకు కోపం వస్తే మామూలుగా ఉంటుందా? దాంతో పిల్లవాడని కూడా చూడకుండా, రాజ్యాధికారం ఇతనికి ఇవ్వాల్సిందే నేను అనే మాటను కూడా పట్టించుకోకుండా దేశాత్ నిస్సారయామాస, దేశ బహిష్కార శిక్ష వేశాడు. నువ్వు పాలకుడివై ఉండి నువ్వే గతి తప్పుతావా, నువ్వే ధర్మం తప్పుతావా, కాబట్టి నీకు దేశ బహిష్కారమే సరి అయింది అని చెప్పి దేశం నుంచి బహిష్కరించేసేసాడు. సుతం, కన్న కొడుకు, కానీ త్యక్త విధిం, చేయాల్సినటువంటి పనిని త్యక్త ఆచారాన్ని విడిచిపెట్టాడు, సదాచారాన్ని విడిచిపెట్టాడు. అందువల్ల ఇలాంటి వాడు నాకు పిల్లవాడు అక్కర్లేదు అని అనుకుని దేశ బహిష్కార శిక్ష విధించాడు. ఋష, ఆయన కోపం మామూలుగా ఉండదు ఇక్ష్వాకు మహారాజు గారిది. ఆ కోపానికి పిల్లవాడే బలైపోయాడు. జ్ఞాత్వా పుత్రస్య తత్కర్మ గురుణాభిహితం నృపః దేశాన్ నిస్సారయామాస సుతం త్యక్త విధిం ఋష. సతు విప్రేణ సంవాదం జాపకేన సమాచరన్ త్యక్త్వా కలేవరం యోగి స తేనావాపయత్పరం. ఇక్ష్వాకు మహారాజు గారు వశిష్ఠ మహర్షి గారి మీద ఏమీ కోపం పెట్టుకోలేదు. ఆ వశిష్ఠ మహర్షి గారితో ఎప్పుడూ రేపో ఉంచుకునేవాడిన.
సతు ఇక్ష్వాకు మహారాజు గారైతే జాపకేన ఎప్పుడూ జపంలో మునిగిపోయి ఉండేటువంటి వశిష్ఠ మహర్షి గారితో, మహాతపస్సంపన్నుడైన వశిష్ఠ మహర్షి గారితో విప్రేణ సంవాదం, విద్యావంతుడైనటువంటి వశిష్ఠ మహర్షి గారితో సంవాదం ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడూ ఆయనతో కలిసి విషయాలను చర్చిస్తూ ఉండేవాడు. సమాచరన్, ఈ పని చేస్తూ చేస్తూ యోగి మహాయోగి అయిపోయాడు. యోగి అయిపోయి యోగ సాధనా విధానాలన్నిటినీ వశిష్ఠ మహర్షి గారి ద్వారా తెలుసుకుని ఆ విధానాలన్నిటినీ పాటించి వాటిల్లో సిద్ధి పొంది ఒక రోజున ఆ యోగ విధానంతోనే కలేవరం త్యక్త్వా, శరీరాన్ని కూడా విడిచిపెట్టాడు. రాజ్యంలో ఉండే విడిచిపెట్టాడు. మామూలుగా అయితే ఈ వంశంలో ఉండేటువంటి మహారాజులందరూ చివరికి అడవులకు వెళ్ళిపోయి అక్కడ ఈ యోగ సాధనలు చేస్తారు. కానీ ఈయనకి ఆ పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే పిల్లవాడికే దేశ బహిష్కార శిక్ష వేశాడు. అందుకని తానే ఉండి రాజుగా ఉండి ఈ పనులు చేస్తూనే యోగ సాధన చేసి చివరికి రాజ్యంలోనే యోగ సాధనతోనే ఆయన ప్రాణాలను విడిచిపెట్టాడు. ఆయన యోగ బలంతో చివరికి సతేన అవాప యత్పరం, ఆ పరమాత్మను కూడా చేరుకున్నాడు. అలాంటి యోగ సాధనను ఆయన చక్కగా చేశాడు. సతు విప్రేణ సంవాదం జాపకేన సమాచరన్ త్యక్త్వా కలేవరం యోగి సతేనావాప యత్పరం. ఇక్ష్వాకు గారు యోగంతో ప్రాణాలను విడిచిపెట్టారు, యోగసిద్ధితోనూ. ఇప్పుడు తర్వాత రాజు ఎవరవ్వాలి అనేటువంటి ప్రశ్న వచ్చింది. ప్రశ్న వస్తే ఎక్కడికక్కడ సర్దుకున్న పిల్లలందరూ మేము మా రాజ్యాల్ని, మా తండ్రి గారు మాకు ఇచ్చిన రాజ్యాన్ని విడిచిపెట్టి రామంటే రామన్నారు. మేము ఈ పని చేసుకుంటూ ఉంటాము, అది ఎవరికి చెందుతుందో వాళ్ళు చూసుకోవాలన్నారు. ఎవరికి చెందుతుంది అంటే వికుక్షి గారికి చెందుతుంది. ఆ వికుక్షి గారికి ఏమో దేశ బహిష్కార శిక్ష వేశారు రాజుగారు. మరి ఏం చెయ్యాలి అని ఆలోచించారు. ఆలోచించి పర్వాలేదు, ఈ దేశ బహిష్కార శిక్ష వేసినటువంటి రాజుగారు ఇప్పుడు లేరు. ఇప్పుడు రాజ్యానికి పాలించడానికి అర్హత ఉన్నది వికుక్షి గారికి ఒక్కడికే. కాబట్టి మనం వికుక్షి గారి దగ్గరికే వెళ్ళి ఆయన్నే నచ్చజెప్పి ఏదో విధంగా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడదామని అనుకున్నారు పెద్దలందరూ. వశిష్ఠ మహర్షి గారు వీళ్ళందరూ కూడా దాన్ని సమర్థించారు. దాని ప్రకారం వెళ్ళి వికుక్షి గారిని బ్రతిమిలాడి బామాలి మొత్తానికి రాజ్యానికి తీసుకొచ్చారు. పితర్యుపరతేభ్యేత్య వికుక్షి పృథివీమిమాం శాసదీజే హరిం యజ్ఞై శశాద ఇతి విశ్రుతః. ఇలా తండ్రి గారు కాలం చేసిన తర్వాత పితర్యుపరతే, మిగతా వాళ్ళందరూ బతిమిలాడితే బామాలిడితే వికుక్షి అభ్యేత్య, వికుక్షి గారు మళ్ళీ తిరిగి వచ్చారు. వాళ్ళ దాంట్లో లాజిక్ ఉంది. ఎందుకంటే రాజ్యానికి రాజు లేకుండా ఉండకూడదు, పాలకుడు లేకుండా ఉండకూడదు. మిగతా పిల్లలేమో పాలనకు ఒప్పుకోవటం లేదు, అందువల్ల నేనే రావాలి అని అనుకుని వచ్చి పృథివీమిమాం శాసత్, తాను ఆ సెంటర్ పాయింట్లో ఉండి పెద్ద కొడుకుగా ఇక్ష్వాకు మహారాజు గారు విడిచిపెట్టినటువంటి ఆ రాజ్యంలో ఉండి మొత్తం భూమండలం మొత్తం మీద తన ప్రభావాన్ని చూపించాడు. మిగతా వాళ్ళు పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళు రాజ్యం చేస్తున్నారు, కానీ మెయిన్ సెంటర్ ఇదే కాబట్టి ఇక్కడి నుంచి ఈయన కూడా జాగ్రత్తగా చూసుకున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ లాంటి దాన్ని నడిపాడు ఆయన. కానీ అదే సమయంలో ఈజే హరిం యజ్ఞై, శ్రీహరిని మనసులో ఉంచుకుని యజ్ఞరూపంగా ఆయన్ని చక్కగా కొలిచాడు. ఈజే హరిం యజ్ఞై, ఎంత చేసినా, ఎంత పాలన చక్కగా చేసినా, ఎన్ని యజ్ఞాలు చక్కగా చేసినా సరే ఈయనకి మాత్రం ఒకే ఒక పేరు బాగా ప్రసిద్ధిలోకి వచ్చేసింది. ఏంటి అంటే శశాద, కుందేలు తిన్నవాడు అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మత్సలాంటి పేరు ఇది. తండ్రి గారు పితృకార్యానికి జంతువులను తీసుకురమ్మని పంపిస్తే ఇతను వెళ్ళి సగం తినేశాడు అని నవ్వుకోసాగారు ప్రజలు. ఆ నవ్వే, ఆ పేరే స్థిరపడిపోయింది. ఎందుకంటే ఆ కాలపు నియమాల ప్రకారం రాజు అంటే ఏ మత్స లేకుండా ఉండాలి, రాజు అంటే ఏ విధంగానూ తప్పులు చేయకుండా ధర్మ మార్గాన్ని దాటకుండా ఉండాలి. ఇతను చిన్నదో పెద్దదో తప్పు చేశాడు, అలాగే ధర్మ మార్గాన్ని దాటాడు అనటానికి చిహ్నంగా శశాద అనే పేరుతో, ముద్దు పేరుతో, నిక్ నేమ్తో అందరూ పిలుచుకోసాగారు. తర్వాత ఆ పేరే అతనికి స్థిరపడిపోయింది. వికుక్షి అనే పేరు మరుగున పడిపోయింది. పితర్యుపరతేభ్యేత్య వికుక్షి పృథివీమిమాం శాసదీజే హరిం యజ్ఞై శశాద ఇది విశ్రుతః. కానీ మిగతా తర్వాత తప్పులేమి చేసినట్లేదు. ఇతను చక్కగానే పాలన చేశాడు, చక్కగానే యజ్ఞాలు చేశాడు, ధర్మ మార్గాన్ని దాటినవాడు కాడు. కానీ పేరు మాత్రం ఇలాగే మిగిలిపోయింది.
కానీ పురంజయస్తస్య సుతః ఇంద్రవాహ ఇతీరితః కకుత్స్థ ఇది చాప్యుక్తః శృణు నామాని కర్మభిః. ఇతనికి ఒక కొడుకున్నాడు. ఈ శశాధ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన వికుక్షికి ఒక పిల్లవాడున్నాడు. ఆ పిల్లవాడి అసలు పేరేంటో ఎవరికీ తెలియదు, కానీ అతనికి 3 పేర్లు ప్రసిద్ధిలోకి వచ్చినాయి. ఒకటి పురంజయస్తస్య సుతః. తస్య సుతః ఈ వికుక్షి గారి అబ్బాయి, శశాదుడు గారి పిల్లవాడు. అతని పేరు పురంజయ అనే పేరు ప్రసిద్ధిలో ఉంది. ఇంద్రవాహ ఇతీరిత, ఇంద్రవాహ అనే పేరుతో కూడా ఆయనకో ప్రసిద్ధి ఉంది. కకుత్స్థ ఇది చాప్యుక్త, కకుత్స్థ అనే పేరు కూడా ఆయనకుంది. ఈ 3 పేర్లు రావటానికి కారణాన్ని మాత్రం నేను చెప్తాను. శృణు నామాని కర్మభి. ఈ 3 పేర్లు ఆయన చేసిన పనుల మీదే వచ్చింది. ఆయనకి జనాలు పెట్టుకున్న పేర్లే ఇవి. అసలు పేరేంటో ఎవరికీ తెలియదు. పురంజయస్తస్య సుతః ఇంద్రవాహ ఇతీరితః కకుత్స్థ ఇది చాప్యుక్త శృణు నామాని కర్మభి. ఈ కకుత్స్థ అనే మహారాజు గారి పేరు మీదే ఈ వంశానికి కాకుత్స్థ వంశం అనే పేరు వచ్చింది. అఫ్కోర్స్ వెనకాలన్న ఇక్ష్వాకు మహారాజు గారి పేరు మీద ఇక్ష్వాకు వంశం అనే పేరు కూడా ఉంది. ఆయన మనవడైన ఈయన పేరు మీద కకుత్స్థ వంశం అనే పేరుంది. అందుకనే రామాయణంలో మాటిమాటికి కాకుత్స్థ కాకుత్స్థ అని రాముణ్ణి పిలవటం కద్దు. ఎందుకంటే ఆ వంశానికే కకుత్స్థ వంశం, కాకుత్స్థ వంశం అనే పేరు వచ్చింది. ఆ పేరు రావడానికి కారణం ఈయన, ఈ కకుత్స్థుడు అనేవాడు. ఈయనకి ఈ పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని నేను చెప్తాను విను అని మహర్షి గారు చెప్తున్నారు. పురంజయస్తస్య సుతః ఇంద్రవాహ ఇతీరితః కకుత్స్థ ఇది చాప్యుక్తః శృణు నామాని కర్మభిః. కృతాంత ఆసీత్ సమరో దేవానాం సహదానవైః పార్ష్ణిగ్రాహో వృతో వీరో దేవైర్దైత్య పరాజితైః. ఒకప్పుడు దేవాసుర సంగ్రామం జరిగింది. దేవానాం సహదానవైః సమరః ఆసీత్. ఇది సహజమే కదా. ఈ సహజంగా ఎప్పుడూ జరిగేటువంటి దేవాసుర సంగ్రామమే ఆసారి కొంచెం తీవ్రంగా సాగింది. ఎంత సాగింది? కృతాంతః, వాళ్ళ సంగ్రామం దెబ్బకి మొత్తం విశ్వానికే ఓ ప్రళయం వచ్చేస్తుందేమో అని భయం వేయసాగింది అందరికీ. సామాన్యంగా పాతకాలపు మన ధార్మిక యుద్ధాల విధానాల ప్రకారం ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటున్నప్పుడు, ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నప్పుడు మూడో వ్యక్తికి ఏ రకమైన ఇబ్బంది కలగకూడదు, థర్డ్ పార్టీని తీసుకురాకూడదు. ఏ కోటల మీద ఎవరైనా యుద్ధానికి వెళ్ళినా ప్రకటించుకున్నా ఆ కోటలో ఉన్న సైనికులు, వెళ్ళిన సైనికులు వీళ్ళు మాత్రమే యుద్ధం చేసుకోవాలి. ఈ చుట్టుపక్కల వాళ్ళ మీద జోలికి వెళ్ళకూడదు. వ్యవసాయం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉండాలి, మిగతా చేతి వృత్తుల పనులు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఇది ధార్మికమైన విధానం. యుద్ధం అనేది సైనికులకి మాత్రమే తప్ప అందులో ప్రజలకు సంబంధం లేదు. కానీ ఈసారి యుద్ధం తీవ్రంగా సాగేసరికి అది ప్రజల దాకా కూడా పాకింది. దాని తాలూకు దెబ్బలు ప్రజలకు కూడా తగలసాగాయి. దాంతో కృతాంతః, ఇదేదో విశ్వానికి ప్రళయం వస్తుందేమో అని అనిపించింది. దాంతో థర్డ్ పార్టీ సహాయం కూడా కావాలి అని దేవతలకు అనిపించి పార్ష్ణిగ్రాహో వృతో వీరః దేవైః, సహాయకుడిగా మన ఈ పురంజయుడు గారిని దేవతలు పిలిచారు. ఎందుకు పిలిచారు అంటే అప్పటికి వాళ్ళు దైత్య పరాజితైః, ఆ దైత్యుల చేతిలో దాదాపు ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఈ యుద్ధం తాలూకు ప్రభావం ప్రజల మీద కూడా పడుతోంది, కృతాంతం దాకా వెళ్ళిపోతోంది. అదే సమయంలో ఓడిపోయారు, బలం తగ్గిపోయింది, కాబట్టి సహాయం కావాలి అని ఈ పురంజయ మహారాజు గారిని వాళ్ళు అడిగారు. కృతాంత ఆసీత్ సమరో దేవానాం సహదానవైః పార్ష్ణిగ్రాహో వృతో వీరో దేవైర్దైత్య పరాజితైః. ఈయన మంచి పరాక్రమవంతుడు, అవసరమైతే రాక్షసుల్ని కూడా సంహరించగలిగిన వాడు అనేటువంటి నమ్మకంతోనే కదా దేవతలు పిలిచారు. కాబట్టి ఈయన అంతటి పరాక్రమవంతుడు, అది నిజం. కానీ అదే సమయంలో ఈయనకేవో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనల ప్రకారం దేవతలతో ఈయన బేరం పెట్టాడు. ఏమని బేరం పెట్టాడు? నేను వస్తాను యుద్ధానికి, కానీ నాకు సరి అయిన వాహనాన్ని ఏర్పాటు చేయాలి మీరు అని బేరం పెట్టాడు. దాని ఏముంది, వాహనం దేవుంది ఏర్పాటు చేస్తాం, వాహనం లేకుండా యుద్ధానికి పంపిస్తామా ఏంటి, మంచి వాహనం చేస్తాం, ఐరావతాన్ని పంపిస్తాం, ఉచ్చైశ్రవం పంపిస్తాం అన్నారు. అలా కాదు, ఇంద్రుడి వాహనాన్ని నాకు పంపిస్తే సరిపోదు, ఇంద్రుడే నాకు వాహనంగా ఉండి నాతో పాటు కూడా ఉంటే నేను యుద్ధం చేయగలను అన్నాడు. ఏమిటో ఆ బేరం పెట్టాడు. పెడితే దాన్ని ఎవరూ ఒప్పుకోలేదు, దేవతలు ఒప్పుకోలేదు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి దేవతలు, ఏమండి మీరు ఆయనకి వాహనంగా ఉండాలటండి, మీరు ఆయన్ని
వాహనంగా మీరు ఆయనకి వాహనంగా వెళితే ఆయన మీ మీద ఎక్కి యుద్ధం చేస్తాటండి అని చెప్పగలరా? చెప్పలేరు. పోనీ ఇంద్రుడైనా దాన్ని ఒప్పుకోగలడా? ఒప్పుకోలేడు కదా. మనిషికి వాహనంగా దేవుడు వచ్చి అందులో దేవతలకు రాజు వచ్చి కూర్చుంటాడు అంటే అర్థమే ఉంటుంది. కాబట్టి ఈ బేరం ముందుకు సాగల. కానీ వచనాత్ దేవదేవస్య విష్ణోర్విశ్వాత్మనః ప్రభోః వాహనత్వే వృతస్తస్య బభూవేంద్రో మహావృషః. ఈ లోపల సాక్షాత్తు శ్రీహరే వ్యవహారంలో జోక్యం చేసుకున్నాడు. పిలిచారో పిలవలేదో తెలియదు, కానీ ఆయనే జోక్యం చేసుకున్నాడు. చేసుకుని ఇంద్రుడికి నువ్వు పురంజయుడికి వాహనం అవ్వు అని చెప్పేశాడు. దాంతో వచనాత్ దేవదేవస్య, సాక్షాత్తు శ్రీహరే దేవదేవుడే వచ్చి ఆ మాట చెప్తే ఇంద్రుడు ఎందుకు ఒప్పుకోడు? ఒప్పేసుకున్నాడు. విష్ణోహం, ఆయన శ్రీమన్మహావిష్ణువు, విశ్వాత్మనః, ఆయన విశ్వాత్మకుడు, ఆయన ఇలాంటి వాహన కృత్యాలు ఎన్నోసార్లు ఎంతోమందికి చేశాడు. ప్రభోహో, ఆయన సర్వసమర్థుడు, అలాంటి వాడు చెప్తే మనం ఎందుకు వినకూడదు అనుకుని ఇంద్రుడు విన్నాడు. ఆ మాట విన్నాడు. వాహనత్వే వృతః ఏమని చెప్పింది? శ్రీమన్మహావిష్ణువు చెప్పినా లేకపోతే పురంజయుడు కోరినా ఏమని చెప్పారు, ఏమని కోరారు అంటే నువ్వు వాహనం అవ్వాలి అని కోరారు కదా. దాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకుని బభూవ ఇంద్రో మహావృషః, బభూవ వాహనంగా వెళ్ళాడు. వాహనంగా ఇంద్రుడి రూపంలోనే వెళితే బాగుండదనుకున్నాడో ఏమో, ఒక పెద్ద ఆంబోతు రూపం ధరించి, మహావృష పెద్ద ఆంబోతు రూపం ధరించి ఆయనకి వాహనంగా వెళ్ళాడు. చాలా పెద్ద ఆంబోతు అది. వచనాత్ దేవదేవస్య విష్ణోర్విశ్వాత్మనః ప్రభోః వాహనత్వే వృతస్తస్య బభూవేంద్రో మహావృషః. స సన్నద్ధో ధనుర్దివ్యం ఆదాయ విశిఖాంఛితాన్ స్తూయమానః సమారుహ్య యుయుత్సు కకుది స్థితః. పెద్ద ఆంబోతు రూపంలో ఇంద్రుడు వచ్చాడు. ఈయనేమో పురంజయ మహారాజు గారేమో సన్నద్ధ, ఏదో పేరుతో పిలుచుకోవాలి కదా అని పురంజయుడు అంటున్నాము. ఆయన అసలు పేరు మనకి తెలియదు. సన్నద్ధ, ముందు సన్నాహాలు, యుద్ధ సన్నాహాలు చేసుకున్నాడు. దానికి తగ్గట్టుగా ధనుర్దివ్యం, ఆయన దగ్గర చాలా పెద్ద గొప్ప ధనుస్సు ఉంది. ఆ ధనుస్సు తెచ్చుకున్నాడు. విశిఖాన్ శితాన్, తనకే ప్రత్యేకించిన కొన్ని బాణాలను తెచ్చుకున్నాడు. చాలా తీక్ష్ణమైన బాణాలను కొన్ని తెచ్చుకున్నాడు. దేవతల ఆయుధాలని, దేవతల ధనుస్సుని ఆయన వాడుకోలేదు. ఆయన దేవతలను వాహనంగానే ఉంచుకుందామని అనుకున్నాడు. అనుకుని స్తూయమాన, మిగతా వాళ్ళందరూ తన వందులు మాగదులు వీళ్ళందరూ స్తుతి చేస్తుంటే ఈ ఆంబోతు మీదకి ఎక్కాడు. సమారుహ్య యుయుత్సు, యుద్ధం చేద్దామని అనుకున్నాడు. ఎక్కిన తర్వాత తెలిసింది అదేమో పెద్ద ఆంబోతు. ఆ ఆంబోతు తాలూకు మూపే చాలా పెద్దగా ఉంది, అదంత పర్వతం అంత ఉంది. ఈయన గనక ఆంబోతు తాలూకు వీపు మీద కూర్చుంటే ఆ మూపు ఈయనకి అడ్డంగా ఉండేట్టుంది. అందువల్ల ఏం చేశాడంటే కకుది స్థిత, ఆ మూపు మీదకి ఎక్కి మూపు మీద కూర్చున్నాడు. ఆంబోతు మూపు మీద కూర్చోలేము, మామూలుగా మూపు ఎత్తుగా ఉంటుంది. సరి అయిన ఆంబోతులు అయితే కనుక, మళ్ళీ మన ఒంగోలు జాతి గిత్తలు వాటికైతే కనుక మూపు చాలా ఎత్తుగా ఉంటుంది. అది మనం కూర్చునేందుకు వీలుగా ఉండదు. కానీ ఈయన తెచ్చుకున్న ఆంబోతు, ఇంద్రుడు వచ్చిన ఆంబోతు చాలా పెద్దగా ఉండేసరికి, అదే ఒక పర్వత శిఖరం అంతా ఉండేసరికి ఈయన వెళ్ళి దాని మీద కూర్చున్నాడు. స సన్నద్ధో ధనుర్దివ్యం ఆదాయ విశిఖాంఛినాన్ స్తూయమానః సమారుహ్య యుయుత్సు కకుది స్థిత. ఈ కకుది స్థిత కాబట్టి ఈయనకి కకుత్స్థ అని పేరు వచ్చింది. కకుప్ అంటే మూపు, ఆంబోతు తాలూకు మూపు, ఆవు తాలూకు మూపు కూడా అదే పేరు. కకుది స్థిత కాబట్టి కకుత్స్థ అని ఈయనకి పేరు వచ్చింది. స సన్నద్ధో ధనుర్దివ్యం ఆదాయ విశిఖాంఛితాన్ స్తూయమానః సమారుహ్య యుయుత్సు కకుది స్థిత. ఏదో ఇంద్రుడిని వాహనంగా పిలిచినంత మాత్రాన, ఆ మూపు మీద కూర్చున్నంత మాత్రాన అన్నీ అయిపోవు కదా. వెళ్ళాలి, యుద్ధం చేయాలి, చాలా పెద్ద పని ఉంది కదా. చేశాడు ఆ పని. తేజసాప్యాయితో విష్ణోః పురుషస్య పరాత్మనః ప్రతీచ్యాన్ దిశి దైత్యానాం న్యరుణత్ త్రిదశైః పురం. దేవతలతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి ప్రతీచ్యాన్ దిశి, పశ్చిమ దిక్కులో ప్రయాణం చేసి, పశ్చిమ దిక్కుకి ప్రయాణం చేసి దేవతలతో కలిసి మహాయుద్ధానికి వెళ్ళి వాళ్ళ రాక్షసుల యొక్క దైత్యానాంపురం, దైత్యుల యొక్క నగరాన్ని న్యరుణత్ మొదలు అడ్డగించాడు, ముట్టడించాడు. అంత ప్రభావం ఎలా వచ్చింది అంటే తేజసా ఆప్యాయిత విష్ణో, శ్రీమన్మహావిష్ణువు యొక్క తేజస్సుతో ఈయన అభివృద్ధి చెందాడు. ఈయనకి సామర్థ్యం ఉన్నమాట వాస్తవమే, కానీ దేవతల సేనల్ని నడిపించేటువంటి సామర్థ్యం మాత్రం
పురుషస్య పరాత్మన, పరమపురుషుడు యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈయనకి దక్కింది. దాంతో ఆ అనుగ్రహంతో తేజసా ఆప్యాయత విష్ణో పురుషస్య పరాత్మన, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఇతను ప్రతీచ్యాం దిశి దైత్యానాం యరుణ త్రిదశై పురం, దేవతల సేనలతో కలిసి పశ్చిమ దిక్కులో ఉండేటువంటి దైత్యుల యొక్క నగరాన్ని ముట్టడించాడు, వాళ్ళని అడ్డగించాడు, వాళ్ళు వీళ్ళ మీద ఆధిపత్యం చెలాయించకుండా చూసుకున్నాడు. తైస్తస్య చాభూత్ ప్రధనం తుములం లోమహర్షణం యమాయ భల్లైరనయత్ దైత్యాన్ ఏ అభియయుర్మృధే. ముట్టడిస్తే రాక్షసులు ఊరుకుంటారా, దైత్యులు ఊరుకుంటారా? వాళ్ళేం చేశారు? యుద్ధానికి వచ్చారు. తైస్తస్య చాభూత్ ప్రధనం, ఆ దైత్యులతో ఈయనకి చాలా పెద్ద యుద్ధం జరిగింది. తుములం, మొత్తం దొమ్మి యుద్ధం, ధర్మయుద్ధం జరగలేదు. దైత్యులు ఇంకా నియమాలని పక్కన పెట్టేశారు. లోమహర్షణం, చూసేవాళ్ళకి రోమాలు నిక్కబొడుచుకునేలాగా యుద్ధం జరిగింది అంటే రాక్షసులు ఏదో చేసేశారు, వీళ్ళు ఏదో తక్కువైపోయారు అనే మాట లేదు. ఈసారి ఈయనే యమాయ భల్లైరనయత్ దైత్యాన్, ఒక్కొక్క దైత్యుణ్ణి ఈట తీసుకుని ఆ ఈటకి గుచ్చి ఒకేసారి పైకెత్తి యమపురం దాకా తోసేసేవాడు. అంటే ఇక్కడ యుద్ధంలో రాక్షసుల్ని సంహరిస్తే రాక్షసులు యమపురిని అలంకరించారు అనే మాట తీసుకురాలేదు. ఆయన ఏం చేశాడంటే ఈటికి ఒక్కొక్క రాక్షసుల్ని గుచ్చి ఒకసారి విసిరేస్తే వాడు ఆ బొందితో సహా నరకానికి చేరటం, బొందితో స్వర్గానికి చేరినట్లుగా బొందితో నరకానికి చేరటం, యమధర్మరాజు గారి ముందు గుట్టల కింద ఈ రాక్షసులందరూ పడిపోవటం, అన్నంత స్థాయిలో యుద్ధం చేశాడు. కొంచెం వర్ణనాత్మకంగా ఉన్నా సరే చాలా తీవ్రమైన యుద్ధం చేశాడు ఈయన. యమాయ భల్లైరనయత్ దైత్యాన్ ఏ అభియయుర్మృధే, తనకు ఎదురొచ్చిన వాళ్ళు, తనతో యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఒక్కడిని కూడా మిగల్చలేదు, అందరినీ కూడా పైకి పంపించేసేసాడు. తైస్తస్య చాభూత్ ప్రధనం తుములం లోమహర్షణం యమాయ భల్లైరనయద్ దైత్యాన్ ఏభియయుర్మృధే. తస్యేషు పాతాభిముఖం యుగాంతాగ్నిమివోల్బణం విసృజ్య దుద్రువుర్దైత్యాః హన్యమానా స్వమాలయం. ఆయన బాణాలకి ఎదురు ఎవరూ నిలవలేకపోయారు. ఎందుకంటే యుగాంతాగ్నిమివోల్బణం, ఒక్కొక్క బాణం కూడా యుగాంతకాలంలో వచ్చేటువంటి అగ్నిలాగా చాలా తీక్ష్ణంగా మనిషిని మొత్తం దహించేసేట్టుగా ఉంది. అందువల్ల తస్య ఇషుపాత అభిముఖం, ఆయన బాణాలు పడేటువంటి ప్రదేశానికి యుగాంతాగ్నిమివోల్బణం, యుగాంతకాలంలో ఉండే అగ్నిలాగా తీక్ష్ణంగా ఉండేటువంటి ఆ ప్రదేశానికి ఎవ్వరూ చివరికి వెళ్ళటానికి కూడా సాహసించలేదు. దాంతో దైత్యులందరూ విసృజ్య దుద్రువుహు, ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి పారిపోయారు. ఎందుకంటే వెన్ను చూపించకూడదు అనేటువంటి నియమం ఈ దైత్యులకి లేదు, వెన్ను చూపించకూడదు, పోరాడటం అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అనే నియమం ఈ పురంజయుడికి, దైత్యులకి లేదు. అందువల్ల హన్యమానాహ, ఈ దెబ్బలు మనం ఎందుకు తినటం అని అనుకున్నారో ఏమో, స్వమాలయం, వాళ్ళ అసలు స్థానమైనటువంటి పాతాళానికి వాళ్ళు పారిపోయారు. తస్యేషు పాతాభిముఖం యుగాంతాగ్నిమివోల్బణం విసృజ్య దుద్రువుర్దైత్యాః హన్యమానా స్వమాలయం. జిత్వా పురం ధనం సర్వం సశ్రీకం వజ్రపాణయే ప్రత్యయచ్చత్ స రాజర్షి ఇతి నామభిరాహృతః. ఈ విధంగా రాక్షసుల్ని పారద్రోలి జిత్వా పురం, ఇంద్రుడి తాలూకు నగరాన్ని మళ్ళీ గెలిచి, ధనం సర్వం, ఇంద్రుడి తాలూకు ధనాన్ని, సశ్రీకం, ఇంద్రుడి తాలూకు పూర్వ వైభవాన్ని, వజ్రపాణయే, వజ్రపాణిగా ఉండేటువంటి ఇంద్రుడికే తిరిగి ఇచ్చాడు. ప్రత్యయచ్చత్, అందులో తనేమీ ఉంచుకోలేదు. ఇంద్రుడు వజ్రపాణి అని పేరు కదా, వజ్రాయుధాన్ని చేతపట్టి కూడా ఈ దైత్యుల్ని గెలవలేకపోయాడు. వజ్రాయుధం కూడా ఆ రాక్షసుల్ని ఏమీ చేయలేకపోయింది. కానీ ఈయన వెళ్ళి తన బాణాల యొక్క ప్రభావంతోనే, తన ఈటెల ప్రభావంతోనే ఆ దైత్యులందరినీ సంహరించి మిగిలిన వాళ్ళని పారద్రోలి ఇంద్రుడి సింహాసనం మీద వాళ్ళు చేసినటువంటి దాడిని తిప్పికొట్టి ఇంద్రుడికి మళ్ళీ తిరిగి వచ్చేటట్లు చేశాడు. ప్రత్యయచ్చత్. కానీ ఆయనకేమీ ఇంద్ర సింహాసనం మీద కానీ ఇంత నేను నీకు చేశాను కాబట్టి నువ్వు నాకేదో చేయాలి అని కానీ ఏ అభిప్రాయమూ లేదు. ఆయన రాజర్షి, ఒక రాజుగా ఎవరైనా సహాయానికి అడిగితే వెళ్ళి సహాయం చేస్తాడు, కానీ మళ్ళీ వాళ్ళ నుంచి ఏమీ కోరుకోడు. ఎందుకంటే బేరాలాడేటువంటి వాడు కాదు. ఋషులు ఎలాగైతే ఏమీ కోరుకోకుండా తపస్సు చేస్తారో,
అలాగే ఈయన కూడా ఏమీ కోరుకోకుండానే సహాయం చేస్తాడు. అందువల్ల రాజర్షి ఆయన. రాజర్షి కాబట్టే, ఇలాంటి వాడు కాబట్టే ఆయనకి ఈ పేరు వచ్చింది. ఏమని? కకుత్స్థ. ఇంద్రుడు వాహనంగా వస్తే ఆ వాహనంగా ఆంబోతుగా ఉండేటువంటి ఇంద్రుడి యొక్క మూపు మీద కూర్చున్నాడు అనే అర్థంలో కకుత్స్థ అనే పేరు వచ్చింది. ఇది నామభిరాహృత. అలాగే ఇంద్రుణ్ణే వాహనంగా చేసుకోగలిగిన వాడు అనే అర్థంలో ఇంద్రవాహ అనే పేరు వచ్చింది. అలాగే ఇంద్రుడికే పురాన్ని జయించి పెట్టాడు కాబట్టి పురంజయ అనే పేరు వచ్చింది. జిత్వా పురం ధనం సర్వం సశ్రీకం వజ్రపాణయే ప్రత్యయచ్చత్ సరాజర్షి ఇది నామభిరాహృత అని మహర్షి గారు చెప్తున్నారు. దాంతో ఈ పురంజయోపాఖ్యానం, ఇంతకుముందు మనకు వచ్చింది పురంజనోపాఖ్యానం, ఇది పురంజయోపాఖ్యానం అనేటువంటి చిన్న ముక్కని ఇక్కడికి పూర్తి చేస్తున్నారు. ఇంకా పైన కొన్ని పేర్లు, ఆ పేర్ల తాలూకు వివరాలు, అలాగే చిన్న 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 కథలు, తర్వాత కొంచెం పెద్ద కథ అనే తీరుతో ఈ అధ్యాయం సాగుతుంది. ఈ ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి రాజులు, వాళ్ళ గొప్పతనాలు, వాటిని గురించి ప్రస్తావన ఉంటుంది. అయితే ఈరోజు మనం రెండు చిన్న ఉపాఖ్యానాలను చూసుకున్నాము. ఒకటేమో శశాదోపాఖ్యానం, ఇంకొకటేమో పురంజయోపాఖ్యానం. ఈ రెండిట్లోనూ నీతి సమానంగానే ఉంది. ఏంటంటే మనం చేసే పనులు బట్టి మనకి పేరు వస్తుంది. పేరు ఎవరైనా పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, ఆ తర్వాతి మాట. మన పేరు మనం చేసే పనుల మీద ఉంటుంది. మనం గనక ధర్మ మార్గాన్ని దాటి చేస్తే శశాదుల్లాగా అదే పేరు మిగిలిపోతుంది. మహారాజైనా, ఆయన వచ్చి గొప్పగా యాజ్యం చేసినా, ఆయన వచ్చి గొప్పగా యజ్ఞాలు యాగాలు అవి చేసినా సరే ఆ పేరే మిగిలిపోతుంది. అలా కాకుండా ధర్మ మార్గంలో సరిగ్గా వెళ్ళి పరాక్రమాన్ని, ప్రతాపాన్ని, ఏమీ అక్కర్లేదు అనేటువంటి భావాన్ని చూపిస్తే పురంజయుడికి వచ్చినట్టుగా పేరు వస్తుంది. పురంజయ ఇంద్రవాహ కకుత్స్థ అనే పేరు వచ్చినట్టు. చివరికి శ్రీశుకుల వారి మాటల్లో అయితే రాజర్షి, రాజు, చాలా గొప్ప రాజు, అదే సమయంలో ఎవరి నుంచి ఏమీ కోరుకోడు కాబట్టి ఋషిగా కూడా ఆయనకి పేరు వచ్చింది. రాజర్షి అనే పేరు కూడా ఈ పద్ధతినే వచ్చింది. కాబట్టి మనం చేసే పనులు మనకి పేరు తెస్తాయి. మన చుట్టూ ఏ రకమైన ప్రపంచం ఉంది, ఆ ప్రపంచం మనం చేసే మంచి పనులను గుర్తిస్తుందా, గుర్తించదా, వీటితో నిమిత్తం లేదు. మనం చేసే పని మనకు పేరు ఇస్తుంది. ఆ పేరు ఎవరు పెట్టాలి, ఎలా పెట్టాలి అనే సంగతి వేరు, కానీ మనం చేసే పనులే మనకి మంచి పేరుని పెడతాయి. కాబట్టి మనం ఏం చేయాలి అనే సంగతి తెలుసుకోవాలి. సరిగ్గా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకునే ఏర్పాట్లు చేసుకోవాలా, లేదా పర్వాలేదు చిన్న చిన్న తప్పులు దొరుకుతూనే ఉంటాయి, అదేదో ISO 9001 లాంటిలాగా ఏదో 0.1% తప్పులు దొరికితే పర్వాలేదు అని అనుకుని ఆ మత్సని మన మీద ఉంచుకోవాలా అనే సంగతి తేల్చుకోవాలి. అలా తేల్చుకోవటం కోసమే రెండు రకాల కథల్ని పక్కపక్కన పెట్టి మరి మహర్షి గారు మనకి చూపిస్తున్నారు. కాబట్టి మనం చేసే పనుల మీద కాస్తంత జాగ్రత్త వహించటం అనేటువంటి అలవాటుని ప్రధానంగా చేసుకున్నాము. మనం చేసే పనులలో ధర్మము, భక్తి, జ్ఞానము ఇవి ఎక్కువ పాళ్ళు ఉండేటట్లుగాను, మనకి మంచి పేరు తెచ్చిపెట్టేందుకు వీలుగా ఉండేటట్లుగాను, మంచి పేరు కోసం కాదు, మంచి పేరు తెచ్చిపెట్టేందుకు వీలుగా ఉండేందుకు గాను మనం పనులు చేసేటట్లుగా మనం ప్రయత్నం చేసుకుందాము. అలా మనల్ని నడిపించవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనలో భాగంగానే ఈ రోజుకి పారాయణ కార్యక్రమం అనే మంచి పని చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ విరూపః కేతుమాన్ శంభుః అంబరీషసుతాస్త్రయః విరూపాత్ పృషదశ్వోభూత్ తత్పుత్రస్తు రథీతరః రథీతరస్యా ప్రజస్య భార్యాయాంతం తవేర్థితః అంగిరాజనయామాస బ్రహ్మవర్చస్వినః సుతాన్ ఏతే క్షేత్రే ప్రసూతా వై పునస్త్వాంగిరసా స్మృతాః రథీతరాణాం ప్రవరాః క్షత్రోపేతాద్విజాతయః క్షువతస్తు మనోర్జజ్ఞే ఇక్ష్వాకుర్ఘ్రాణతః సుతః
तस्य पुत्रशतज्येष्ठाः विकुक्षिनिमिदण्डकाः तेषां पुरस्तादभवन् आर्यावर्ते नृपा नृपा 25 पश्चाच्च त्रयो मध्ये परेण्यतः स एकदाष्टकाश्राद्धे इक्ष्वाकुस्सुतमादिशत् मांसमानीयतां मेध्यं विकुक्षे गच्छमाचिरम् तथेति सवनं गत्वा मृगान् हत्वा क्रियार्हणान् श्रान्तो बुभुक्षितो वीरः शशञ्चाददपस्मृतिः शेषं निवेदयामास पित्रे तेन च तद्गुरुः चोदितः प्रोक्षणायाः दुष्टमेतदकर्मकम् ज्ञात्वा पुत्रस्य तत्कर्म गुरुणाभिहितं नृपः देशान्निस्सारयामास सुतं त्यक्तविधिं रुषा स तु विप्रेण संवादं जापकेन समाचरन् त्यक्त्वा कलेवरं योगी स तेनावापयत्परम् पितर्युपरतेऽभ्येत्य विकुक्षिः पृथिवीमिमां शासदीजे हरिं यज्ञैः शशाद इति विश्रुतः पुरञ्जयस्तस्य सुतः इन्द्रवाह इतीरितः ककुत्स्थ इति चाप्युक्तः शृणु नामानि कर्मभिः कृतान्त आसीत् समरः देवानां सह दानवैः पार्ष्णिग्राहो वृतो वीरः देवैर्दैत्यपराजितैः वचनाद्देवदेवस्य विष्णोर्विश्वात्मनः प्रभोः वाहनत्वे वृतस्तस्य बभूवेन्द्रो महावृषः ससन्नद्धो धनुर्दिव्यम् आदाय विशिखाञ्छितान् स्तूयमानः समारुह्य युयुत्सुः ककुदिस्थितः तेजसाप्यायितो विष्णोः पुरुषस्य परात्मनः प्रतीच्यां दिशि दैत्यानां न्यरुणत्रिदशैः पुरम् तैस्तस्य चाभूत् प्रधनं तुमुलं लोमहर्षणं यमाय भल्लैरनयत् दैत्यान् येभिययुर्मृधे तस्येषु पाताभिमुखं युगान्ताग्निमिवोल्बणं विसृज्य दुद्रुवुर्दैत्याः हन्यमानाः स्वमालयम् जित्वा पुरं धनं सर्वं सश्रीकं वज्रपाणये प्रत्ययच्छत् स राजर्षिः इति नामभिराहृतः। इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे षष्ठाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।